అమెరికాలోని భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆరోగ్య సంరక్షణ పథకాల్లో మోసం, అక్రమంగా ఓపియోయిడ్ మందులు పంపిణీ, మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడ్డాడు అనేది అతనిపై వచ్చినటువంటి ఆరోపణ. దీనికి 14 సంవత్సరాల జైలు శిక్ష వేసింది అక్కడ న్యాయస్థానం. పెన్సిల్వేనియాలోని బెన్సలెంలో నివాసమంటున్న 48 ఏళ్ల నీల్ కే ఆనంద్ను దోషిగా తేల్చింది కోర్టు. $20 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. ఆయన వేరే ఖాతాలకు బదిలీ చేసిన మరో $20 లక్షల జప్తు చేసింది. అమెరికాలోని డాక్టర్లు డయాగ్నోసిస్ చేయడానికి, టెస్టులు రాయడానికి, మందులు రాయడానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. వాటిని దాటి ఏదీ చేయకూడదు. పైగా ప్రతిదీ రికార్డెడ్గా ఉండాలి. ఆ గైడ్లైన్స్ డాక్టర్లు 100% పాటించాలి. లేదంటే పేషెంట్లు కోర్టుకెక్కిన మరే ఇతర ఘటన జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. డాక్టర్ ఆనంద్ విషయానికి వస్తే ఆయన తన ప్రాక్టీస్లో ఎక్కడ కూడా గైడ్లైన్స్ ఫాలో కాలేదు. వైద్యపరంగా అనవసరమైనటువంటి ప్రిస్క్రిప్షన్లు రాయడం, మోసపూరిత క్లెయిమ్లు కోసం కుట్ర పన్నడం వంటి నేరాల్లో ఆనంద్ ఈ ఏడాది ఏప్రిల్లోనే దోషిగా కోర్టు నిర్ధారించింది. పలు పథకాల కింద ఆరోగ్య సంస్థలు అన్ని ఆనంద్కు $24 లక్షల చెల్లించాయి. ఈ మందులను ఆనంద్ నేతృత్వంలోని ఇన్హౌస్ ద్వారా రోగులకు పంపిణీ చేసినట్లుగా విచారణలో తేలింది. రోగులకు అవసరం లేని సైడేటివ్స్, నొప్పి నివారణ మందులను డాక్టర్ ఆనంద్ రాసిచ్చి ఇన్సూరెన్స్ డబ్బులను దండుకునేవారు. ఇందుకోసం తన సంతకం ఉన్నటువంటి ఖాళీ ప్రిస్క్రిప్షన్ కాగితాలను ట్రైనీలకు ఇచ్చి రోగులకు మందులు రాసివ్వమనేవాడు. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చాక కూడా తన పనుల్ని డాక్టర్ ఆనంద్ సమర్థించుకుంటున్నాడు. జాలి, దయ వంటి మానవతా విలువలు అంటూ కబుర్లు చెప్పాడు. కానీ కోర్టు వాటిని తిరస్కరించింది. ఇది కేవలం అత్యాశ అని స్పష్టం చేసింది. ఒక సందర్భంలో కేవలం మంది పేషెంట్లకు ఏకంగా 20,000 ఆక్సికోడోన్ టాబ్లెట్లు రాసిచ్చిన విషయం బయటకు వచ్చింది. తన డిస్పెన్సరీ ద్వారానే ఈ మందులను విక్రయించారు. ఈ అవకతవకలపై విచారణ ప్రారంభమైందని తెలియగానే ఆయన వద్ద ఉన్నటువంటి డబ్బు దాదాపు 10 కోట్లు ఒక మైనర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాచే ప్రయత్నం చేశాడు. అతని మోసపూరిత వైఖరికి ఇది ఉదాహరణ అని కోర్టు అంటోంది. అయితే ఏఐని తనపై ఆయుధంగా వాడుకున్నారని ఆరోపిస్తున్నాడు డాక్టర్ ఆనంద్. ఏఐ సహాయంతో డేటాలో మార్పులు చేసి దోషిగా నిలబెట్టారని ఆరోపిస్తున్నాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి స్వాంతన కలిగించేందుకు తాను ప్రయత్నించానని ఆయన గతంలో తన బ్లాక్లో రాసుకొచ్చారు. అయితే న్యాయమూర్తి మాత్రం ఈ వాదనలు కొట్టిపారేశారు. ఈ తీవ్రమైనటువంటి నేరాలకు గాను ఆనంద్కు 168 నెలలు జైలు శిక్ష, దాదాపు 17.6 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిహారం డబ్బును బాధితులకు అందించాలని కూడా స్పష్టం చేసింది. తాను 2001లో 9/11 దాడి బాధితులకు వైద్య సేవలు అందించానని, ఆ తర్వాత అమెరికా నౌకాదళంలో వైద్యుడిగా పనిచేశానని కూడా చెప్పుకున్నాడు డాక్టర్ ఆనంద్. తన జీవితం ఇతరుల సంరక్షణకి అంకితమైందని నిరూపించడానికి ప్రయత్నించాడు. కానీ కోర్టు ఈ మాటల్ని కొట్టిపారేసి జైలుకి వెళ్లాల్సిందే అంటోంది.